నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. మమ్మల్ని జైల్లో వేయండి సార్. ఏ నేరం చేశారు? ఏం చేయలేదు సార్. ఏ నేరం చేయకుండా జైల్లో ఎలా వేస్తారు? ఎలాగెలాగో చూసుకొని వేయండి సార్. అయినా ఏ నేరం చేయకుండా జైల్లో ఎవరు నేరు ఇక్కడ? చెప్పారు కదా నేరం చేయకుండా జైల్లో నేను. కానీ మా పై ఆఫీసు తొడలు కోరుకు మరీ జైలుకి రావాల్సిన అవసరం వచ్చిందిరా. ఏం చేయమంటారు సార్? బయట బతకలేకపోతున్నాం సార్. 6 నెలలకు ఒకసారి రెంట్ పెరుగుతుంది సార్. నెలకొకసారి పాల ధర, బియ్యం ధర పెరుగుతుంది. అంతెందుకు సార్, పప్పు ఉప్పు ధర కూడా పెరిగిపోతుంది సార్. ఇక్కడ చూడండి సార్, ఫ్రీ రూములు, 3 పూట్ల ఫ్రీ భోజనం, బుధవారం గుడ్డు, ఆదివారం చికెన్. ఒక మాటలో చెప్పాలంటే గేట్ కమ్యూనిటీ కంటే ఎక్కువ ఫెసిలిటీ జైల్లోనే ఉన్నాయి సార్. ఇప్పుడు సార్ కొద్దిగా జైలు తాళం తీస్తారా? ఎందుకురా? రాత్రి అయింది సార్, మావిడి దగ్గర వెళ్ళి తెల్లారు వచ్చేస్తాను. నేను జబర్దస్త్ మేనేజర్ మాట్లాడుతున్నాను. ఈ ఎపిసోడ్ కి అనసూయ గారు రావట్లేదా? వేరే ఆల్టర్నేటివ్ ఏదో చూసుకోమంటారా? ఇప్పటికిప్పుడు చూసుకోమంటే ఎలా చెప్పండి? అంత ఖాళీగా ఎవరు ఉంటారండి? ఖాళీ అంటే గుర్తొచ్చింది, వర్షిణి గారు ఉన్నారు. మీకు ఓకేనా? ఉదయం మనం 7ంటికి చెప్తే 7:30కి వచ్చేస్తారు. అంత ఖాళీగా ఉంటారండి. వర్షిణి గారండి. చెప్పండి సార్. నేను మిమ్మల్ని ఒకటి అడగాలి. దయచేసి నన్ను ఇండస్ట్రీకి వెళ్ళమని సలహా ఇచ్చిన వాడి నెంబర్ మాత్రం అడగండి. ఎందుకండి? ప్రతి వాడికి వాడి ఫోన్ చేసి తిడుతున్నాడంట. ఆ పిచ్చిదాన్ని రెచ్చగొట్టి హైదరాబాద్ పంపించింది ఎవర్రా అని. అవన్నీ మా స్పాన్సర్స్ మేడం, అవన్నీ చదవాలి మీరు. నెలవారీ కిరాణా కోట్లో కూడా ఎంత లిస్ట్ ఉన్నది కదా, ఇవన్నీ ఆయన నుంచి వచ్చాయి. లెట్స్ వెల్కమ్ టు 10th క్లాస్ లో కాపీ కొట్టేప్పుడు కూడా ఇంత కష్టపడలేదు. దీన్ని బతికిచ్చారా? ఏమండి మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చారండి? బయటికి వెళ్ళి వచ్చారు. అంత ఓవర్గా నవ్వకండి మేడం. ఎందుకు నవ్వుతున్నారు మేడం అలాగా? వాళ్ళు 2 ఎపిసోడ్లు అన్నారు, ఎక్కువ నవ్వుతూ ఇంకొక 7 వేస్తారేమోనని. సూపర్ సాడ్ లవ్ స్టోరీ సార్. అది నా రియల్ లవ్ స్టోరీ సార్. సార్ ఇంత మంచి కథకు ఆయనే కరెక్ట్ హీరో సార్. సార్ నేను సార్ వెంకీ డైరెక్టర్ సార్. ఏం చెప్పు. అదేంటి సార్ ఇలా వచ్చారు? కనెక్ట్ అయ్యాడు. ఆయన ఎవరు సార్? ఆయనే మన సినిమా హీరో. నా కథ నాకు ఇచ్చాడు సార్. నీ కథ విన్నాక నా మైండ్ పోయిందయ్యా. మీరు హీరో అన్నాక నా మైండ్ పోయింది సార్. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా, పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది. నేనంతా బాధపడి రాసే సాంగ్ సార్. ఈడేంటి సార్ డాన్స్ వేస్తున్నాడు? డాన్సులు వాట్ల పెట్టగానే సరికాదే, వచ్చిన కస్టమర్లకి ఆ టిఫిన్ లిస్ట్ చదవాలి. అది వచ్చా నీకు? నీకొచ్చా? ఎందుకు రాదు? ఇడ్లీ, కారం ఇడ్లీ, సాంబార్ ఇడ్లీ, దోశ, మసాలా దోశ, రవ దోశ, మసాలా వడ, పెరుగు వడ, పూరి, చపాతి, పొరాటా, బజ్జీ, మిరగాయ బజ్జీ, అరటికాయ బజ్జీ, బోండా, కాఫీ, పెసర కాఫీ, టీ, పెసర టీ, పాలు, మజ్జిగ. హైదరాబాద్ లో ఇంత స్థలం ఉండగా నా హోటల్ ఎదుర్కొంటా ఎందుకు పెట్టావే నీ హోటల్? పెద్ద అందగత్తవని పెట్టలేదు. నేను రోజు కాలేజీకి వెళ్ళేటప్పుడు నన్ను చూసి టిఫిన్స్ కావాలంటే ఇక టిఫిన్స్ పెడితే బాగా జరుగుతుంది, టిఫిన్స్ హోటల్ పెట్టా. అదేంటో హోటల్ పెట్టినప్పటి నుంచి అడిగిన వాళ్ళు ఒక్కరాడే. నేను పెద్ద టెక్స్టైల్ కంపెనీకి ఓనర్ సార్. నా కంపెనీ పేరు PQ Bros. రోజా గారు మీరు వేసుకున్న డ్రెస్ కంటే బెటర్ క్వాలిటీ డ్రెస్ నేను మీకు పంపిస్తాను. నెక్స్ట్ ఎపిసోడ్ లో ట్రై చేయండి, బాగుంటుంది. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ కొత్త బ్రాంచ్ ఓపెన్ చేస్తుంటాను. ఇక్కడ 2 ఎపిసోడ్స్ కోసం కొత్తగా వచ్చిన యాంకర్ కూడా ఉంది, చూసావా? ఏంటండి బ్లాంక్ ఎక్స్ప్రెషన్ పెట్టింది పిల్ల? అంటే కొత్తగా వచ్చిన యాంకర్ అందుకు సంతోషపడాలా, 2 ఎపిసోడ్స్ కోసం వచ్చిందన్నందుకు బాధపడాలా, అర్థం కాక. ఎలా ఉంది? ఇది డాన్స్ అని అర్థం చేసుకోవడానికి టైం పట్టింది. ఈ టోటల్ జబర్దస్త్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ ఎవరైనా ఉన్నారంటే ఇట్స్ మీ. మనం అబ్బాయిని తీసుకొచ్చే లొకేషన్ 14 ఏళ్ళు ఉన్నాయనుకుంటాను అడిగి. వాటర్ చేసి ఈ సీన్ అయిపోతే సినిమా అయిపోయినట్టే. నేను ఉన్నంగా నీకు భయం లేదు. నేను అమ్మ నాన్న అన్ని చూసుకుంటాను. సరే 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 సరే. ఎక్కడ ఏ ఊళ్ళో